క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున లెమెకో కుమారుడైనటువంటి నోవహు 950 సంవత్సరాలు బ్రతికినట్టు మనం చూస్తూ ఉన్నాం. వీరి ముగ్గురి తర్వాత జనరేషను మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినట్టు, నోవహు కుటుంబం ఒక్కటే కాపాడబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నోవహు కుటుంబం గురించి కానీ మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, నోవహు తన జీవితంలో 950 సంవత్సరాలు బ్రతికి 500 సంవత్సరాల ఏట ఆయన తన కుమారులను కంటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా జాఫేతు, తర్వాత షేము, తర్వాత హాముగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వీరి యొక్క హిస్టరీని కానీ మనం చూసినట్లయితే, పోయిన ఆదివారము మనము నోవహు మొదటి కుమారుడైనటువంటి జాఫేతు, ఆయన యొక్క కుమారులు, వారి యొక్క చరిత్ర, వారు ఏ ఏ దేశాలలో వెళ్ళి సెటిల్ అయ్యారో దాని గురించి మనం కనుక్కున్నాం. దీన్ని ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే ఇంకా చాలా లోతుకి వెళ్ళి చెప్పవలసిన పరిస్థితి కూడా ఉంది. మీ కొరకు ఈ యాపేతు యొక్క కుమారుల గురించి మాట్లాడాము. రెండవ కుమారుడైనటువంటి షేము యొక్క చరిత్రే ప్రధానమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు కలిగినటువంటి కుమారులు, వారి ద్వారా మనం ఎక్కడికి వెళ్తున్నామో వారి ద్వారా ఈ చరిత్రను తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున రెండవ కుమారుడైనటువంటి షేమ్ గురించి మనం తెలుసుకుందాం. 2448 సంవత్సరాల క్రితం, అంటే బిఫోర్ క్రీస్తు పూర్వము జన్మించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మిగతా వాళ్ళది ఎన్ని సంవత్సరాలు బ్రతికారో రాయలేదు, కానీ షేము విషయంలోకి వచ్చేలోప్పటికీ 602 సంవత్సరాలు ఆయన బ్రతికినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, షేమ్కు 5 కుమారులు ఉన్నారు. ఈ 5 కుమారులు 5 విధాలుగా 5 ప్రదేశాలలో ఉండినట్టు మనం చూస్తున్నాం. ఇందులో కొంతమంది గురించి మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా కానీ మనం చూసినట్లయితే ఏలాం, నోవహుకు పుట్టినటువంటి ప్రధానమైనటువంటి మనవల్లో ఏలాము ఒకడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏలాము చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏలాము సౌత్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇరాన్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎలాము ఒక ప్రత్యేకమైన భాషను కూడా మాట్లాడినట్టు, అక్కడ భాష లిపి కూడా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఎలామైట్ అనేటువంటి భాష వాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది చరిత్రకారులు ఐసోలేట్ అని దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా మనము ఎలామును కానీ మనం చూసినట్లయితే, ఎలాము యొక్క జీవిత చరిత్రలో కొన్ని ప్రాధాన్యతలు కనపడుతూ ఉన్నాయి. ఎలాము యొక్క జనాంగం అంతా కూడా యుద్ధ వీరులుగా, యోధులుగా పిలువబడుతూ ఉన్నారు. అందుట్లో వీరు బాణాలు వేసేటువంటి దానిలో చాలా గొప్ప నిపుణులుగా కూడా పిలువబడుతూ ఉన్నారు. అంటే వీరు యుద్ధ ప్రావీణ్యత అంతా కూడా బాణముల ద్వారా జరిగినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. వారికి ఆయుధము, వారు దేన్నైనా చంపుకొని తినాలనుకున్నా, ఏదైనా యానిమల్స్ ని చంపాలన్నా, తాము ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా, వీరి యుద్ధానికి వీరు యూజ్ చేసేది ఏంటంటే ఎక్కువ భాగం బాణాలుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు ఈ విలువిద్యలో చాలా నైపుణ్యం కలిగిన వారుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మరొక కుమారుడిని చూద్దాం మనం. ఆ కుమారుడి పేరు అష్షూరు. ఈ అష్షూరు పేరు మీదనే ఒక గొప్ప సామ్రాజ్యం నిర్మింపబడింది. ఇతడు సెమిటిక్ జాతులకు మూల పురుషుడిగా పిలువబడ్డాడు. ఈ ప్రదేశము ఇరాక్ ప్రాంతంలో ఉన్నట్టుగా గాను మనం చూస్తూ ఉన్నాం. ఈ అష్షూరియన్స్ ఉండేటువంటి ఈ అసీరియా ఇరాక్ కు ఉత్తర భాగంలో ఉన్నదిగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు, మనం గతంలో ఆదికాండంలో దేవుడు సృష్టించిన ఒక నది, ఆ నది నుండి పారిన 4 నదులు, ఆ నదుల్లో ఒకటైనటువంటి టైగరిస్ నది ఈ ప్రాంతంలో అక్కడ పారినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రదేశము మతానికి చాలా ప్రాధాన్యత ఇచ్చే ప్రదేశంగా కూడా కనపడుతూ ఉంది. అస్సీరియా సామ్రాజ్యములో వారి ఆధ్వర్యములో నినివే పట్టణము, రెహబాతూరు, కాలాహు పట్టణాలు కట్టబడినట్లు మనము బైబిల్ ద్వారా తెలుసుకుంటున్నాం మనం. అంతేకాదు, పురాతన వస్తు శాఖ వాళ్ళు తవ్వినటువంటి అనేకమైన తవ్వకాలలో ఈ అష్షీరియన్ రాజు పురాతన కట్టడాల తవ్వకాలలో అనేకమైనవి బయటపడ్డాయి. అందుట్లో మనం చూసినట్లయితే పెద్ద కోటలు బయటపడ్డాయి, పెద్ద గుడులు బయటపడ్డాయి. అంతేకాదు, శాసనాలు కూడా బయటపడ్డాయి. ఇది మతాతీతమైనటువంటి ప్రదేశంగా చెప్పబట్టాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అష్షూరు సంబంధించినంత వరకు ఈ అసీరియన్స్ అందరూ కూడా చాలా టాలెంట్ కలిగిన వ్యక్తులుగా, యుద్ధములో ప్రావీణ్యులుగా, కట్టడాల్లో ప్రావీణ్యులుగా, కొన్ని పట్టణాలని ప్రత్యేకించి గొప్ప పట్టణాలుగా కట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఉత్తర ఇరాకులో ఆ చుట్టుపక్కల
పరిసరాల ప్రాంతాల్లో అనేకమైన కట్టడాలు కట్టినట్లు పురాతన వస్తు శాఖ వారు కనుగొన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే జేకబ్ లేడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. తద్వారా మీరు కూడా సువార్త పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడీ. జేకబ్స్ లేడర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.